నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు బంటు రాఘవేందర్, నిత్యం లత బీజేపీ పార్టీలో చేరారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పార్టీలో చేరిన వారిని బీజేపీ కండువాలతో ఆహ్వానించారు. బీజేపీలోకి నేనవుతున్నటువంటి నిత్యం కృష్ణ గారికి, భట్టు రాఘవేంద్ర గారికి, నిత్యంగా కృష్ణ లత గారికి మరియు భట్టు రాఘవేంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు మరియు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారైనటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో వీరిద్దరూ పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. వీరిని జాయిన్ చేసుకోవాల్సిందిగా జిల్లా అధ్యక్షులు మరియు ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. भारत माता की जय, भारत माता की जय, बीजेपी बीजेपी। భట్టు రాజేంద్ర గారిని చాలాతో సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాను. भारत माता की जय। ఈరోజు కార్పొరేటర్ భట్టు రాఘవేందర్ గారు మరియు మరి ఒక కార్పొరేటర్ సోదరిమణి నిత్యం లతా కృష్ణ గారు మరియు నిత్యం కృష్ణ వారి బృందం భారతీయ జనతా పార్టీలో చేరడం వారికి పార్టీ తరఫు నుండి స్వాగతం సుస్వాగతం. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏ విధంగా ఎదుగుతుందో మనకందరికీ తెలుసు. ఇప్పుడే వికసిత్ భారత్ 50వ డివిజన్లో 10వ డివిజన్ నుండి నేను రావడం జరుగుతూ ఉంది. అక్కడ వికసిత్ భారత్ అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరడం, లబ్ధి పొందడం. 10,000 రూపాయల స్ట్రీట్ వెండర్ లోన్ కానీ, ముద్రా లోన్ కానీ, ఉజ్వల యోజన కానీ, ఈ రకంగా డైరెక్ట్గా 2వ ఫేజ్ వికసిత్ భారత్ కార్యక్రమం అక్కడి నుంచి రావడం జరుగుతూ ఉంది. నేనే ఆశ్చర్యపోయి ఇంతమంది లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కావాలని కూడా కోరుకుంటా ఉన్నాను. నేను కేవలం వాట్సాప్ తోటి కరోనా తర్వాత నా జాబ్ లేక నేను ఆన్లైన్లో అప్లై చేసుకుంటే 2 గంటలలో 50,000 రూపాయలు శాంక్షన్ అయింది. ఒక యువకుడు చెప్తా ఉన్నాడు ముద్రాలు. స్ట్రీట్ వెండర్స్ అయితే ఏదైతే 20 లక్షల కోట్ల ప్యాకేజ్లో కరోనా తర్వాత దాంట్లో 10,000 రూపాయలు అయితే చాలామంది 10-11వ డివిజన్లో లోన్ తీసుకున్నారు. మోడీ గారు 50,000 రూపాయలు ఇస్తా చెప్పలేదు. 10,000 కట్టి 20,000 తీసుకున్నారు, ఆ తర్వాత 50,000. ఈ విధంగా ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రధానితో పాటు ప్రపంచ నాయకుడిగా ఎదుగుతూ ఉన్నారు. మనందరికీ మనకు తెలుసు. మన జనవరి 22 500 సంవత్సరాల నిరీక్షణ తర్వాత లక్షలాది మంది కరసేవకుల త్యాగంతో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా భారతదేశమే కాదు, భారతీయులున్న ప్రతి దేశం కూడా దీపావళి పండుగ జరుపుకున్నారు.